బాధ్యతాయుతమైన పదవిలో ఉండి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్ వేసుకున్నారని బొత్స ఫైర్ అయ్యారు. నెయ్యి కల్తీ ఎక్కడ జరిగిందో చంద్రబాబు నిరూపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్న ఆయన మాజీ సీఎం తిరుమలకు వెళ్తానంటే అడ్డుకోవటం దారుణమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, తప్పు జరగలేదు కాబట్టి సీబీఐకి లేఖ రాయలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని బొత్స మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. తిరుమల వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వ్యాఖ్యానించారు బొత్స సత్యనారాయణ. సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చలన చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వదించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున కోరడం జరిగింది. సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఈసీ కమిషనర్